వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. స్థానిక సంస్థల్లో నామినేషన్ అభ్యర్థులకు ఖచ్చితంగా నూతన బ్యాంక్ ఖాతా ఉండాలన్నారు. అలాగే పలు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత కుల ధృవీకరణ పత్రము ఉన్నా సరిపోతుందని ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని, నూతన బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు జరగాలని సూచించారు. నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పాత కుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతుందన్నారు. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ డెస్క్లో సంప్రదించాలన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ హ్యాండ్ రాయాలి మీటింగ్లో మీరు అది తీసుకుంటారు. ఆ ఇద్దరిని బయటికి పంపించారు. వాళ్ళు ఎక్కడైనా రూమ్ల లోపల అంటే యాక్చువల్గా మనం అప్డేట్కి పంపించాలి. వాళ్ళు ఇస్తారు నామినేషన్ ఇచ్చినాక వేరే ఇద్దరిని పంపించారు, బయటికి పంపించేసి ఇవ్వడానికి 3 రూపాయలు ఇస్తారు. వేరే ఇద్దరు పోతారు, క్యాండిడేట్ ఒక్కటే కూర్చోవాలి. వీరిద్దరు బయటకు వచ్చి ఇక్కడ ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. సో ఏమైనా అంత అవసరం ఉంటే క్యాండిడేట్కి మళ్ళీ ఆయన వచ్చి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పిలుచుకొని పోవచ్చు. మనకి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి కదా, సరిపోదు. ఒకటేసారి 100 మంది ఎక్కువ మంది 7 మండలాల వరకు కూడా మనకి 3వ విడతల ఎలక్షన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి కూడా మనకి తొందరలోనే మనకి ఇంకొక 2 డేస్లో మనకి దాంట్లో నామినేషన్ కూడా అందులో స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మరి దాంట్లో కూడా ఈ 7 మండలాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ కూడా ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. సో స్వయంగా నేను మరి ఆర్టీఓస్ వాళ్ళందరూ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో కూడా సేమ్ అవే నియమ నిబంధనలు ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి ఏవైతే డిక్లరేషన్ ఫామ్ కానివ్వండి, ఆస్తులకు సంబంధించింది, మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, నోటీస్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా టైం ఉంది కాబట్టి ముందే అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే మీకే నామినేషన్ ఈజీగా అయిపోతుంది. ప్రతి నామినేషన్ సెంటర్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ల ద్వారా అందరు కూడా వాళ్ళ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు ఏ సీరియల్ నెంబర్లో ఉంది, అదేవిధంగా వాళ్ళ ప్రపోజల్ పేరు ఏ సీరియల్ నెంబర్లో ఉంది కూడా చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా ఈజీగా తొందరగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు ఒకటి ఏంటంటే సర్టిఫికేట్ అనేది పాతది ఇచ్చినా కూడా సరిపోతుంది. సో మనకి క్యాస్ట్ నిర్ధారణ కావడానికి మనకి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఇవ్వాలా, లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది అనేసి అంటే తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుంటే వితిన్ సేమ్ డే అదే రోజు వాళ్ళు డిక్లరేషన్ ద్వారా దాన్ని సర్టిఫై చేసి ఇస్తారు. పాతగా అది ఇచ్చినా సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అది ఇచ్చినా సరిపోతుంది. కాకపోతే పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ మనకి రూల్లో ఏముంటుందంటే నామినేషన్ వేసే ఒక రోజు ముందే వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఒకవేళ సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ మాత్రం కాదు. సో వాళ్ళు సబ్మిట్ చేయకపోయినా యాక్సెప్ట్ అవుతుంది. బట్ వాళ్ళు ఎన్నికల నిబంధనలు పాటించలేదన్న ఇది వాళ్ళకు వస్తుంది. సో అట్లా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బ్యాంకు అకౌంట్ కూడా సపరేట్ అకౌంట్, పాత అకౌంట్ చెల్లదు. కొత్త అకౌంట్ తీసుకొని వాళ్ళు ఎన్నికలకు ఖర్చు పెట్టేదంతా కూడా త్రూ ఆ అకౌంట్లోనే డబ్బులు వేసుకొని